గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. ఈరోజు మనం ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్లో గమన నియమాలు అనే పాఠ్యాంశంలో క్లాస్ 6ని చెప్పుకుంటామమ్మా. మరి క్లాస్ 6లో భాగంగా ద్రవ్య వేగము, ప్రచోదనము మరియు న్యూటన్ రెండవ గమన నియమం యొక్క నిర్వచనం వరకు ఈరోజు మనము చెప్పుకుందామండి. న్యూటన్ మొదటి గమన నియమము మనకి తెలియజేస్తున్న అంశం ఏమిటంటే, వస్తువుపై పనిచేసే నికర బాహ్య బలము శూన్యమైతే ఏం జరుగుతుందో మనకి తెలియజేసిందండి. మరి న్యూటన్ రెండవ గమన నియమము మనకేం చెప్తుందంటే, వస్తువుపై నికర బాహ్య బలం పనిచేస్తే వస్తువులో కలిగే లేక ఆబ్జెక్ట్లో కలిగే మార్పుల కోసం వివరిస్తుందండి. మరి మొదటగా ద్రవ్య వేగం అనే అంశం కోసము తెలుసుకుందామండి. ద్రవ్య వేగము దీన్ని ఆంగ్ల పరిభాషలో మొమెంటం అంటారండి. మొమెంటం. ద్రవ్య వేగం అంటే ఏంటంటే, ద్రవ్యరాశి మరియు వేగము అనే రెండు భౌతిక రాశుల లబ్ధాన్ని ద్రవ్య వేగం అంటారండి. ద్రవ్యరాశి మరియు వేగముల లబ్ధమును ద్రవ్య వేగం అంటారు. పీతో ఇండికేట్ చేస్తామన్నా. పి ఈజ్ ఈక్వల్ టు ద్రవ్యరాశి అంటే ఇంగ్లీష్లో మాస్ అంటాము. మాస్లో ఫస్ట్ లెటర్ ఎం. వేగాన్ని వెలాసిటీ అంటాము. వెలాసిటీలో ఫస్ట్ లెటర్ వి. పి ఈజ్ ఈక్వల్ టు ఎంవి. పి ఈజ్ ఈక్వల్ టు ఎంవి ఫార్ములా ఇది. దీనికి సిజిఎస్ ప్రమాణము ఏమిటంటే, ద్రవ్యరాశికి ప్రమాణము కేజీ. సిజిఎస్ ప్రమాణం కదా గ్రామ్ అండి. ద్రవ్యరాశి ప్రమాణము గ్రామ్. వేగానికి ప్రమాణము సెంటీమీటర్ బై సెకండ్. అంటే సిజిఎస్ ప్రమాణం ఏమిటంటే గ్రామ్ ఇంటూ సెంటీమీటర్ బై సెకండ్. మరి ఎంకేఎస్ ప్రమాణం లేదా ఎస్ఐ ప్రమాణం ఏమిటంటే, ఎంకేఎస్ ప్రమాణం లేదా ఎస్ఐ ప్రమాణం ఏంటంటే, ద్రవ్యరాశి ప్రమాణము కిలోగ్రాము, వేగానికి ప్రమాణము మీటర్ బై సెకండ్. సిఎస్ ప్రమాణం అయితే గ్రామ్ ఇంటూ సెంటీమీటర్ బై సెకండ్ అండి. ఎంకేఎస్ ప్రమాణం అయితే కేజీ ఇంటూ మీటర్ బై సెకండ్. మితి ఫార్ములా ద్రవ్యరాశికి మితి m⁴1 అమ్మ. వేగానికి l⁴1 t⁻⁻1. ఇది మితి ఫార్ములా. ఓకేనమ్మా. ద్రవ్య వేగం అనేది సదిశ రాశి. ఏ రసమ్మా? సదిశ రాశి. ద్రవ్య వేగము సదిశ రాశి. ఓకేనమ్మా. ద్రవ్యరాశి మరియు వేగము అనే రెండు భౌతిక రాశుల యొక్క లబ్ధమే ద్రవ్య వేగము. ఎప్పుడైనా వ్యవస్థపై లేదా వస్తువుపై పనిచేసే
పనిచేసే బాహ్య బలము శూన్యమైతే ద్రవ్య వేగం స్థిరం. ఎవరు స్థిరమమ్మా? ద్రవ్య వేగము స్థిరం. బాహ్య బలం శూన్యమైతే ద్రవ్య వేగము స్థిరము. అప్పుడు ఏమవుతుందండి? m into v is equal to స్థిరము. m is proportional to 1 by v. m is proportional to 1 by v. అంటే రెండు వస్తువులు తీసుకుంటే రెండు వస్తువుల యొక్క మీద పనిచేసే బాహ్య బలము స్థిరమైతే అప్పుడు ఎక్కువ ద్రవ్యరాశి గల వస్తువుకి వేగం తక్కువగా ఉంటుంది, తక్కువ ద్రవ్యరాశి గల వస్తువుకి వేగము ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడండి? బాహ్య బలం శూన్యమైతే. కండిషన్ మర్చిపోకూడదండి, ఈ సందర్భాన్ని మనం మర్చిపోకూడదండి. బాహ్య బలము శూన్యమైతే విరామ స్థితిలో ఉండే వస్తువుకి ద్రవ్య వేగం శూన్యమండి. విరామ స్థితిలో ఉండే వస్తువుకి ద్రవ్య వేగము శూన్యము. ఎందుకండి? విరామ స్థితిలో ఉండే వస్తువుకి తొలి వేగము శూన్యము. వస్తువు విరామ స్థితిలో ఉందంటే వేగం శూన్యమండి, వేగము శూన్యము. అప్పుడప్పుడు మనం వీటిని కన్ఫ్యూజ్ చేయడానికి ఏమిటండి? విరామ స్థితి లేక రెస్ట్ పొజిషన్. విరామ స్థితిలో ఉన్న వస్తువుకు ద్రవ్య వేగం శూన్యం. విరామ స్థితిలో ఉన్న వస్తువుకు ద్రవ్య వేగము శూన్యం. విరామ స్థితిలో ఉండే వస్తువుకి ఏ శూన్యం అండి? ద్రవ్య వేగము శూన్యం. వస్తువు యొక్క ద్రవ్య వేగం మారుతూ ఉంటుంది. వస్తువుకి తొలి వేగం ఉండేటప్పుడు తొలి ద్రవ్య వేగం ఉంటుంది, వస్తువుకి తుది వేగం వచ్చేటప్పటికి తుది ద్రవ్య వేగము ఉంటుంది. ఎప్పుడు కూడా ద్రవ్య వేగము మారుతూ ఉంటుంది, వస్తువుకి ద్రవ్య వేగం మారుతూ ఉంటుంది. ఎందుకంటే వస్తువు యొక్క ద్రవ్యరాశి స్థిరం అవ్వచ్చేమో కానీ వస్తువు యొక్క వేగము స్థిరంగా ఉండదు. ఎందుకు వస్తువు యొక్క వేగం ఎందుకు స్థిరంగా ఉండదు? వస్తువుకి వేగం మారుతూ ఉంటుంది. ఎందుకు మారుతూ ఉంటుందండి? తన ప్రయాణ కాలం ఆధారం చేసుకొని వస్తువు తన ప్రయాణ వేగంలో మార్పు అనేది తీసుకురావడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఓకేనమ్మా? అంటే వస్తువుకి తొలి వేగము ఉన్నప్పుడు గల ద్రవ్య వేగమును తొలి ద్రవ్య వేగం అంటారు. ఏమంటారండి? తొలి ద్రవ్య వేగం అంటారు. వస్తువు యొక్క వేగం మారుతూ ఉంది. వేగం మారుతున్నప్పుడు ఏదో ఒక పొజిషన్లో మనం తుది ద్రవ్య వేగం తీసుకుంటామండి. వస్తువుకు తుది ద్రవ్య వేగం లభించేటప్పుడు వస్తువుకు ఉండే ద్రవ్య వేగాన్ని తుది ద్రవ్య వేగం అంటారు. వస్తువుకు తుది ద్రవ్య వేగము ఉన్నప్పుడు గల ద్రవ్య వేగమును తుది ద్రవ్య వేగం అంటారు. అంటే మనకి ఇక్కడ అర్థమవుతున్న విషయం ఏంటంటే వస్తువు యొక్క ద్రవ్య వేగం మారుతూ ఉంటుంది. వస్తువు యొక్క ద్రవ్య వేగం మారుతుంటే వస్తువు యొక్క ద్రవ్య వేగంలో మార్పుని ప్రచోదనం అంటారండి. వస్తువు యొక్క
ద్రవ్య వేగంలో వస్తువు యొక్క ద్రవ్య వేగంలో మార్పును ప్రచోదనం అంటారండి. ఏమంటారండి? ప్రచోదనం అంటారు. దీన్ని ఇంగ్లీష్లో ఇంపల్స్ అంటారండి. ఇంగ్లీష్లో ఏమంటారండి? ఇంపల్స్ అంటారు. ఇంపల్సివ్ ఫోర్స్ అని కూడా అంటారండి. ఏమంటారండి? ఇంపల్సివ్ ఫోర్స్ అని కూడా అంటారు. ప్రచోదనం ఈజ్ ఈక్వల్ టు తుది ద్రవ్య వేగము మైనస్ తొలి ద్రవ్య వేగం. ప్రచోదనం ఈజ్ ఈక్వల్ టు తుది ద్రవ్య వేగము మైనస్ తొలి ద్రవ్య వేగం. తుది ద్రవ్య వేగం మైనస్ తొలి ద్రవ్య వేగం. మనకి తుది ద్రవ్య వేగం అంటే mv అండి. తొలి ద్రవ్య వేగం అంటే mu. m స్థిరం అండి. వస్తువు యొక్క ద్రవ్యరాశి ఎప్పుడు స్థిరమే, వేగమే మారుతూ ఉంటుంది. ఇప్పుడు మనకి కొన్ని వస్తువులు ద్రవ్యరాశి స్థిరము, కొన్ని వస్తువులు ద్రవ్యరాశి మారుతూ ఉంటుంది. కొన్ని వస్తువులకి ద్రవ్యరాశి మారుతూ ఉంటుంది. మనం ఇక్కడ చెప్పుకున్న పరిజ్ఞానం అంతా కూడాను వస్తువు యొక్క ద్రవ్యరాశి స్థిరంగా ఉంటుందనే భావంతో చెప్పుకుంటున్నాం. వస్తువు యొక్క ద్రవ్యరాశి స్థిరంగా ఉంటుందనే భావం నుంచే వస్తువులకు మాత్రమే ఆపాదించే ధర్మాల గురించి ఇక్కడ చెప్పుకుంటున్నాం కాబట్టి వాటి గురించి మాట్లాడదాం. ప్రచోదనం ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ v మైనస్ u. m ఇంటూ v మైనస్ u. u ఇదండి. m ఇంటూ v మైనస్ u. v మైనస్ u. v మైనస్ u మీకు గుర్తించుకోండి. మనము సరళరేఖాత్మక గమనం పాఠంలో చలన సమీకరణం చెప్పుకున్నాము. ఇన్ని 3 చలన సమీకరణాలు చెప్పుకున్నాము. మూడిట్లో మొట్టమొదటి ఏంటమ్మా? v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ at. అంతే కదమ్మా? చలన సమీకరణము v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ at అంటారు. ఈ యూని తెచ్చిస్తే v మైనస్ u ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ t అండి. v మైనస్ u ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ t. దీన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిక్షేపిస్తాం అనమాట. అప్పుడు ఏమవుతుందండి? ప్రచోదనం ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ a ఇంటూ t. m ఇంటూ a ఇంటూ t. m ఇంటూ a ఇంటూ t. మీరు చూడండి, ma మనం ఇదివరకే 9th క్లాస్లో చదువుకుంటామండి. న్యూటన్ రెండవ గమన నియమం ప్రకారంగా బలానికి సూత్రం ఏంటంటే F ఈజ్ ఈక్వల్ టు ma. F ఈజ్ ఈక్వల్ టు ma అంటే ఇక్కడ ma అంటే F ఇంటూ టీ. ప్రచోదనం అంటే F ఇంటూ టీ. ప్రచోదనం అంటే F ఇంటూ టీ. బలము ఇంటూ కాలము. ఇది ఒక సూత్రం. అలాగే ప్రచోదన బలానికి మరొక నిర్వచనం కూడా ఉందాము. చూడండి, డెఫినేషన్ చూడండి. స్వల్ప కాల వ్యవధిలో వస్తువుపై అత్యధిక బలాన్ని కలుగజేయడాన్ని ఏమంటే ప్రచోదన బలం అంటారు. ఏమంటారండి? ప్రచోదన బలము యొక్క ప్రచోదనం అంటుంది. ఇక్కడ ప్రచోదన బలమన్నా ఒక్కటేనన్నా. ప్రచోదన బలమన్నా ఒక్కటే. ప్రచోదనాన్ని ఇంగ్లీష్లో ఇంపల్స్ అంటారు. ఏమంటారండి? ఇంపల్స్. స్వల్పకాల వ్యవధిలో వస్తువుపై అత్యధిక బలాన్ని కలుగు చేయడాన్ని మనం ఏమంటామంటే ప్రచోదనము అంటాం. ఏమంటారండి? ప్రచోదనము. మరి మనకి ఇక్కడ గ్రాఫ్ కూడా తీసుకోవచ్చమ్మా. ప్రచోదనానికి x అక్షము y అక్షము తీసుకుంటే ఇది y. x అక్షం మీద కాలాన్ని, y అక్షం మీద బలాన్ని తీసుకుంటే అక్కడ మనకి రేఖీయ వైశాల్యం వస్తుందమ్మా. ఇది ప్రచోదనం. ఇది ప్రచోదనం. బలము మరియు కాలం అర్థాన్ని ప్రచోదనం అంటారండి. ప్రచోదనం ఈ విధమైన గ్రాఫ్నే చూపించాలనేమి లేదండి.
ప్రచోదనం అనేది ఎలాగైనా ఇండికేట్ చేసుకోవచ్చు. x అక్షము, y అక్షము, కాలము, ఫోర్స్. అప్పుడు ప్రచోదనం ఎలాగైనా చెప్పుకోవచ్చు. తక్కువ కాల వ్యవధి, ఎక్కువ బలం. తక్కువ కాల వ్యవధి, ఎక్కువ బలం. ఈ విధంగానే ఇండికేట్ చేసుకోవచ్చు. ఈ విధంగానే గ్రాఫ్ ఇండికేట్ చేసుకోవచ్చమ్మా. x అక్షము, y అక్షము బేస్ చేసుకొని చెప్తున్నాం. x, y అంటే బలము, కాలాల లబ్ధము ఇక్కడ వైశాల్యంగా చూపిస్తామండి. ఆ వైశాల్యం అంటే ఆ వైశాల్యపు విలువే ప్రచోదనం. ఆ వైశాల్యం విలువే ప్రచోదన బలం. ప్రచోదన బలం. మనకి ఈ ప్రచోదన బలం కోసము మన నిత్య జీవితంలో చాలా ఉపయోగాలు ఉన్నాయి. నిత్య జీవితంలో చాలా ఉపయోగాలు ఉన్నాయి. కొన్ని ఉపయోగాలు చెప్పే ముందు ఒకసారి వీటి యొక్క యూనిట్స్, డైమెన్షన్ ఫార్ములా ఇవి ఒకసారి చెప్పుకుందామండి. మరి సిజిఎస్ ప్రమాణం తీసుకుంటే సిజిఎస్ యూనిట్ ఎవరికి సిజిఎస్ ఉంటుంది? ప్రచోదన బలానికి లేక ప్రచోదనానికి సిజిఎస్ యూనిట్. ప్రచోదన బలము లేక ప్రచోదనానికి సిజిఎస్ యూనిట్. ప్రచోదనం. బలానికి ప్రమాణము న్యూటన్. బలానికి ప్రమాణము న్యూటన్. కాలానికి ప్రమాణము సెకండ్. కాలానికి ప్రమాణము చూడండి ఇక్కడ కూడా మళ్ళీ తగ్గిన జరుగుతుంది. సిజిఎస్ చెప్పేటప్పటికి బలానికి ప్రమాణం డైన్ అండి. సారీ, సిజిఎస్ ప్రమాణము బలానికి ప్రమాణము డైన్ అండి. బలానికి ప్రమాణము డైన్, డివైఎన్ఈ డైన్. డైన్. కాలానికి ప్రమాణం సెకండ్. కాలానికి ప్రమాణము సెకండ్. డైన్ సెకండ్. డైన్ సెకండ్. అదే ఎంకేఎస్ లేక ఎస్ఐ ప్రమాణం తీసుకుంటే న్యూటన్ సెకండ్ అండి. ఇడమ్మా న్యూటన్ సెకండ్. న్యూటన్ సెకండ్ అండి. ఎంకేఎస్ ప్రమాణం లేక ఎస్ఐ ప్రమాణం తీసుకుంటే మనం ఏమవుతుందమ్మా? న్యూటన్ సెకండ్. న్యూటన్ సెకండ్. అదే మనకి డైమెన్షన్ ఫార్ములా లేక మిత్ ఫార్ములా తీసుకుంటే బలానికి అయితే మిత్ ఫార్ములా m⁴1 l⁴1 t⁻⁻2 ఇది బలానికి మిత్ ఫార్ములా అండి. కాలానికి అయితే m⁴0 l⁴0 t⁻1 అండి. t⁻1 అండి. సో దీని రిజల్ట్ ఏమవుతుందంటే m⁴1 l⁴1 t⁻⁻1. m⁴1 l⁴1 t⁻⁻1 ఇది ప్రచోదన బలానికి లేక ప్రచోదనానికి మిత్ ఫార్ములా అవుతుంది. ప్రచోదన బలము లేక ప్రచోదనానికి మిత్ ఫార్ములా అవుతుందండి. మనకి పబ్లిక్ పరీక్షల్లో మనకి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్లో తీసుకుంటే ఈ యూనిట్స్, ఈ ప్రమాణాలు కానీ, ఈ నిర్వచనం కానీ, ఈ గ్రాఫ్ నుంచి కానీ ఒక బిట్ రావడానికి అవకాశం ఉంటుంది. అంతే అక్కడికి దాటి వెళ్ళడం కూడా ఒకసారి పేపర్ ఇక్కడ దాటి వెళ్తే ఒక ప్రాబ్లం ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది. కాన్సెప్ట్ మీద ఒక మంచి ప్రాబ్లం ఉందమ్మా, ఆ ప్రాబ్లం ఇవ్వడానికి కూడా అవకాశం. అయితే ఈ ప్రచోదన బలము నిత్య జీవితంలో ఎక్కడెక్కడ ఎలా ఉపయోగిస్తామో ఒకసారి చూడండి, చెప్తాను. ఉదాహరణ మనకి క్రికెట్ ఆడేటప్పుడు ఐపీఎల్ సీజన్ కదా పిల్లలు, ఐపీఎల్ సీజన్లో క్రికెట్ చూడని ఇంటర్మీడియట్ స్టూడెంట్ ఉండడని నా ఉద్దేశం. ఈ ఐపీఎల్ సీజన్లో మనము ఒకటి గమనిస్తుంటాం, క్రికెట్ ఆడే క్రీడాకారుడు వేగంగా వచ్చే బంతిని తన చేతిలోకి తీసుకొని ఆ చేతిని వెనక్కి లాగుతాడు. చేతిని తీసుకున్నా బంతితో పాటుగా చేతి వెనక్కి లాగుతాడు. లేకపోతే ఏమవుతుంది, ఆ బంతి చేతిని తక్కువ కాలంలో తాకితే వేగంగా అంటే ఎక్కువ బలంతో వచ్చిన బంతి తక్కువ కాలంలో చేతిని తాకితే ఇక్కడ చెయ్యి ఇంజూర్ అవ్వడానికి చాయిస్ ఉంది. చేయవుతామా ఇంజూర్ అవ్వడానికి చాయిస్ ఉంది. ఇక్కడ ఇంజూర్ అవ్వకూడదు అంటే మనము బలం యొక్క విలువను తగ్గించుకోవాలి. బలం విలువను తగ్గించుకోవాలంటే కాలం విలువను పెంచుకోవాలి. బలం విలువ తగ్గించుకోవాలి అంటే కాలం విలువ పెంచుకోవాలి. కాలం విలువ పెంచుకోవడం కోసమే బంతిని చేతితో పట్టుకుని వెనక్కి లాగుతారు. అర్థమైందమ్మా?
క్రికెట్ ఫస్ట్ క్రికెట్ ఆడే క్రీడాకారుడు బంతిని చేతితో పట్టుకునేటప్పుడు క్రికెట్ ఆడే క్రీడాకారుడు బంతిని చేతితో పట్టుకునేటప్పుడు చేతిని వెనక్కి లాగుతాడు, చేతిని వెనుకకు లాగుతాడు. ఎందుకండి కాలం విలువ పెంచి బలాన్ని తగ్గించి కాలం విలువ పెంచి బల ప్రభావము తగ్గించవచ్చు. కాలం విలువ పెంచి బల ప్రభావము తగ్గించవచ్చు. దానిలో ఏమవుతుంది? చేతికి ఇంజూర్ అవ్వకుండా ఉంటుంది. చేయి లేక హ్యాండ్, చేయి ఇంజూర్ అంటే మనకి దెబ్బ తగలకుండా ఉంటుంది. తగిలిన దెబ్బైనా చిన్న తగ్గుతుంది, లేకపోతే పెద్ద దెబ్బ తగిలిపోతుంది. చేయి ఇంజూర్ అవ్వకుండా ఉంటుంది. ఇది ఒక ఈ ప్రచోదన బలాన్ని ప్రచోదనం యొక్క బలాన్ని తగ్గించుకోవడం వస్తుంది. ఎందుకంటే F is proportional to 1/t కదా. ప్రచోదనం కాన్స్టెంట్ అయితే అదే అవుతుందా? F is proportional to 1/t. F డిక్రీజ్ అవ్వాలంటే Tm అవ్వాలి, ఇంక్రీజ్ అవ్వాలి. ఏ ఎగ్జాంపుల్ తీసుకో ఒకటే కాన్సెప్ట్. కాలం విలువ పెంచడము, బల ప్రభావము తగ్గించడం. ఉదాహరణకు మనము 2 వీలర్స్ కానీ డ్రైవ్ చేసేటప్పుడు బ్రేక్ వేసేటప్పుడు కింద స్ప్రింగులతో ఒక యాక్షన్ ఉంటుంది. దాన్ని ఏమంటామంటే షాక్ అబ్జార్బర్స్. షాక్ అబ్జార్బర్స్. వాహనాలకి షాక్ అబ్జార్బర్స్ ఎందుకు ఉపయోగిస్తారంటే మనం వేసే బ్రేక్ బలము షాక్ అబ్జార్బర్ లేకపోతే నేరుగా బండి మీద పనిచేస్తుంది. నేరుగా వాహనం మీద పనిచేసి వాహనం వేగంగా చెడిపోవడానికి లేదా వేగంగా పాడైపోవడానికి అవకాశం ఉంటుంది. మెయిన్ గతుకుల రోడ్లో మనకి ఈ సమస్య మనకి అర్థమవుతుంది అన్నమాట. మన గ్రామీణ ప్రాంతంలో మనం ప్రయాణం చేసేటప్పుడు అసలు ఇప్పుడు వర్షం యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి ఇంకా మనం అనుభవపూర్వకంగా దీన్ని తెలుసుకోవచ్చు అన్నమాట. ఏమవుతుంది? షాక్ అబ్జార్బర్స్ ఉండడం వల్ల ఆ టైర్ మీద బల ప్రభావం, రోడ్డుకి టైర్ మీద ఉండే బల ప్రభావం తగ్గుతుంది. షాక్ అబ్జార్బర్ ఏం చేస్తుంది? కాలం విలువ పెంచి టైర్ మీద కలిగే బలాన్ని తగ్గించి టైర్ని సురక్షితంగా ఉంచడానికి, వాహనాన్ని సురక్షితంగా ఉంచడానికి ఉపకరిస్తుంది. షాక్ అబ్జార్బర్ లేకపోతే మనం ఉపయోగించే నిరోధక బలం మొత్తము కూడా నేరుగా టైర్ నుంచి భూమి మీద ఒకేసారి తగిలిపోవడం వల్ల టైర్ పాడైపోవడం, లేకపోతే వెహికల్ స్మూత్నెస్ వెహికల్ అయితే వెహికలే పాడైపోవడం అనేది జరుగుతుందన్నమాట. అర్థమైన కదా? అంటే షాక్ అబ్జార్బర్స్ ఒక ఎగ్జాంపుల్ ఏమా షాక్ అబ్జార్బర్స్ మొత్తం రాయను అర్థమైపోతుంది మీకు. ఇక్కడ షాక్ అబ్జార్బర్స్ ఏం చేస్తాయంటే కాలం విలువ పెంచి బల ప్రభావాన్ని తగ్గించి మనకి వాహనము చెడిపోకుండా లేదా వాహనం పాడైపోకుండా లేదా వాహనము యొక్క ఆయుష్ తగ్గిపోకుండా ఉండడానికి ఈ షాక్ అబ్జార్బర్స్ చక్కగా ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఇంకేంటంటే మనకి గాజు సామాన్లు ప్యాకప్ చేస్తామండి. గాజు సామాన్లు ప్యాకప్ చేసేటప్పుడు దాని చుట్టూ గడ్డి కానీ
అట్ట మొక్కలుగా ఉంచుతారు. ఈ గడ్డి కానీ అట్ట మొక్కలు ఉంచడం వల్ల ఏమవుతుంది, రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు గాజు సామాన్లు ఒకదానికి ఒకటి తగిలిపోయి గాజు సామాన్లు ఇరిగిపోతాయి. ఎప్పుడు అట్ట మొక్కలు కానీ థెర్మోకోల్ షీట్స్ కానీ గడ్డి కానీ చుట్టకపోతాయి. ఒకవేళ చుట్టామనుకోండి, ఆ గాజు యొక్క వస్తువు యొక్క తలము అట్టకో థెర్మోకోల్ షీట్కో లేకపోతే గడ్డికో తగలడం వల్ల వాటి యొక్క కాలం విలువ పెంచేస్తుంది. ఏం పెంచిస్తేమా, కాలం విలువ పెంచి బల ప్రభావం తగ్గించి గాజు సామాన్లు పాడవకుండా ఉంటాయి. అంటే గాజు సామాన్లని రవాణా చేసేటప్పుడు గాజు సామాన్లను రవాణా చేసినప్పుడు వాటిని గడ్డితో కానీ అట్టతో కానీ థెర్మోకోల్ షీట్స్తో చుడతారు. బ్రాండింగ్ అంటే దాన్ని పుస్తకం కావాలంటే ఒకసారి ఇది థెర్మోకోల్ షీట్. దీని లోపల గాజు వస్తువు వస్తారు. గాజు ఉంచడం వల్ల ఏమవుతుంది, ఆ గాజు యొక్క తలం దీనికి తగిలిన ఆ గాజు తలం పోదు. అదే రెండు గాజు వస్తువులు పక్కనే ఉంచామనుకో, ఒకదానికోటి ఆ గతుకుల ప్రయాణం ఏమవుతుంది, తగిలిపోవడం వల్ల విరిగిపోయే అవకాశం ఉంది. చూడతారు. ఇవేం చేస్తాయండి, కాలం విలువ పెంచి బలాన్ని తగ్గిస్తాయి. ఏం చేస్తుందండి, కాలం విలువ పెంచి బల ప్రభావము తగ్గిస్తుంది. దీనివల్ల ఏమవుతుంది, గాజు సామాన్లు సురక్షితంగా ప్రయాణించబడతాయి. గాజు సామాన్లు సురక్షితంగా ప్రయాణం చేయబడతాయి. గాజు సామాన్లు సురక్షితంగా ప్రయాణం చేయబడతాయి. ఓకేనమ్మా. మరి 4వ ఉదాహరణ చూద్దామండి. చాలా ఇంపార్టెంట్. మీరు పిల్లలు డిఫెన్స్కి వాటికి మీరు ప్రిపేర్ అయ్యే పిల్లలు కాబట్టి ఇంకా ఇంపార్టెంట్ అండి. లాంగ్ జంప్ కానీ హై జంప్ కానీ మనము ఎప్పుడు కూడా ఇసుక నేల మీద చేయాలి. ఎక్కడ చేయాలండి, ఇసుక నేల మీద చేయాలి, అయితే గ్రౌండ్లో చేయాలి. దీనివల్ల ఏమవుతుందంటే, మనము లాంగ్ జంప్ చేసేటప్పుడు జంప్ అయిపోయిన తర్వాత ఇసుక నేల మీద చేయడం వలన మన కాళ్ళు అక్కడ, మన శరీరం కానీ మన కాళ్ళు కానీ, మన శరీరంలో ఉండే కాళ్ళు విరామ స్థితిలోకి రావడానికి కొంత సమయం పడుతుంది. విరామ స్థితిలోకి రావడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి బల ప్రభావం తగ్గుతుంది. దానివల్ల మనకి బ్రేకేజ్ అంటే కాలు విరిగిపోవడం కానీ మనం బ్రేక్ అయిపోవడం కానీ జరగదు. అదే సిమెంట్ నేల అనుకోండి, వెంటనే రెస్ట్ పొజిషన్లోకి వచ్చేస్తుంది. బాడీ వెంటనే రెస్ట్ పొజిషన్లోకి వచ్చిందంటే ఆ బలం యొక్క ప్రభావము బాడీ మీద తగిలిపోయి వెంటనే మనము డ్యామేజ్ అవడానికి చాయిస్ ఉంటుంది. కాబట్టి మనము లాంగ్ జంప్ చేసే ఆటగాడు ఇసుక నేలపై ప్రాక్టీస్ చేయాలి.
ఇసుక నేల ఏం చేస్తుంది? బాడీ ఇసుక నేల ఏం చేస్తుందమ్మా? ఇసుక నేల శరీరాన్ని విరామ స్థితిలోకి తీసుకురావడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. దీనివలన మనము క్రీడాకారుడికి ఆటగాడు ప్రమాదానికి గురికాడు అంటే హ్యావ్ నాట్ ఇంజూర్ అవ్వడు. ప్రమాదం గురికాడు అంటే హ్యావ్ నాట్ ఇంజూర్ అవ్వడు. అర్థమైందా? ప్రమాదంలో పడడు, ప్రమాదం తెచ్చుకోడు, ప్రమాద బారిన ఉండడు. అదే ఇసుక నేల అదే సిమెంట్ నేల అనుకో, వెంటనే బాడీ రెస్ట్లోకి వచ్చేస్తుంది. కాబట్టి బాడీ వేగంగా రెస్ట్లోకి వచ్చేస్తే అంటే మన పెద్ద దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏమవుతుంది? ఎక్కువ సమయము F is proportional to 1/t కదా. F is proportional to 1/t కాబట్టి T విలువ పెంచేస్తే F విలువ తగ్గిపోతుంది. ఇది మనకి ప్రచోదనం అనే కాన్సెప్ట్ తాలూకా వివరణ. మరి నెక్స్ట్ న్యూటన్ రెండవ కామన్ నియమం గురించి మనం ఏం చెప్తున్నారంటే మనకి న్యూటన్ శాస్త్రవేత్త వస్తువుపై పనిచేసే నికర బాహ్య బలం అనేది వస్తువు యొక్క ద్రవ్యవేగంలోని మార్పు రేటుకు అనులోమానుపాతంలో ఉంటుంది. దేనికి అనులోమానుపాతం ఉంటుందమ్మా? వస్తువు యొక్క ద్రవ్యవేగానికి అనులోమానుపాతంలో ఉంటుంది. ఇది నిర్వచనము. దీని యొక్క వివరణ నెక్స్ట్ క్లాస్లో మనము క్లాస్ 7లో విపులంగా మనం చెప్పుకుందాం పిల్లలు. ఓకేనమ్మా? నోట్స్ రాయండి పిల్లలు. రోజు మన వీడియోలో చెప్పే మాట కామన్ పాయింట్. నోట్స్ తప్పనిసరిగా రాయాలి, నేర్చుకోవాలి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఈ వీడియోస్ చేరకపోతే షేర్ చేయండి. ఓకేనమ్మా? థ్యాంక్ యూ.